PN7 భక్తి ప్రేక్షకులకు నమస్సమాంజలు. మరి ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఏ రకంగా ప్రవర్తిస్తారు, వారికున్న బలాలేంటి, వారు ఎలాంటి రంగాలు ఎంచుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటున్న విషయం మీ అందరికీ విదితమే కదా. మరి ఈరోజు ధనుర్రాశి, ఈ ధనుర్రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎందులో రాణించగలుగుతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ధనుర్రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఈ 9 పాదాలు కలిపితే ధనుర్రాశి అవుతుంది అనే విషయం మరి మీ అందరికీ చాలా మందికి తెలుసు. అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసమే ఈ వివరాలు. అయితే ఇందులో ఉన్న 3 నక్షత్రాలు కూడా కొద్దిగా ఒకదానికొకటి మనకి సంబంధం తక్కువ ఉండే విభిన్నమైన నక్షత్రాలు. ఎందుకంటే మూల అనేది పూర్తిగా కేతువుకు సంబంధించింది అయితే అది కొంత ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా కొంత ఎక్కువ స్థాయి కలిగిన నక్షత్రం అయితే, పూర్వాషాఢ పూర్తిగా వారి యొక్క సౌఖ్యాలు, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఎదుగుదల, వారి యొక్క స్థిరాస్తులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఉత్తరాషాఢ అనేది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా రాణించటం అనేది, అంటే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుణ్ణి నమ్మటం, ఉన్నట్టుండి దేవుణ్ణి నమ్మకపోవటం, ఉన్నట్టుండి వేరే రంగాలు అనుకోవటం, మళ్ళీ ఉన్నట్టుండి వేరే ఆ రంగానికి పూర్తిగా విభిన్నమైన రంగం, అంటే ఒకదానికొకటి కొంతవరకు సమతుల్యత లేని విషయం అనేది కొంత ఈ ఉత్తరాషాఢలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా 3 కూడా వేటికవి కొంత విభిన్నంగా అనిపించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏ నక్షత్రం చూసినా ఒక మూల నక్షత్రం వారు కనుక వారు కొంత జాగ్రత్త తీసుకుంటే చదువుల్లో వాటిలో ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే కేతు నక్షత్రం ఉండేది అది మ్యాక్సిమం 7 ఏళ్ళు అనేది ఉంటుంది. మొదటి పాదంలో ఒకవేళ పుట్టుంటే కనుక వారి మొత్తం కేతు దశ అనేది 7 ఏళ్ళు. తర్వాత ఏదైనప్పటికీ ఇక్కడ బాగా చదవాల్సిన టైం అంతా కూడా చక్కటి శుక్రమహాదశ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రమహాదశ ఉంటుంది, కానీ శుక్రుడు గనక వారి జీవితంలో అంటే వారి వ్యక్తిగత జాతకంలో కొంతవరకు సరిగ్గా లేకపోయినప్పుడు చదువుల్లో వాళ్ళు శ్రద్ధ పెట్టకుండా ఇతర వ్యాపకాల పట్ల శ్రద్ధ పెట్టే ప్రమాదం అనేది కూడా ఉంటుంది. అంటే ఏదైనప్పటికీ కూడా మనం దేనికో దానికి మొబైల్కి ఎడిక్ట్ అవ్వటము, స్నేహితులకి ఎడిక్ట్ అవ్వటము, ఇలా వ్యక్తిగత అభిరుచులకి మనము దాన్ని వ్యసనంగా లేదా అలవాటుగా మార్చుకునే ప్రమాదం అయితే కనుక ఉంటుంది. కానీ దాన్ని కనుక కొంతవరకు వీళ్ళు సంస్కరించుకోగలిగితే చాలా చక్కటి విద్యలు అభ్యసించడానికి, అంటే అటు వైద్య రంగంలో రాణించాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఏదైనప్పటికీ కూడా మరి ఇంజనీరింగ్కి వస్తే వీళ్ళకైనా కూడా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ధనుర్రాశి వారికి కూడా ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది, ముఖ్యంగా ఈ మూల నక్షత్రంలో జన్మించిన వారికి. అంతేకాకుండా ఏదైతే మరి ఈ నటులు అవ్వాలనుకునే వారికి కూడా మరి శుక్రుడే ప్రధాన కారకుడు, లేదా వారి ఏదైనా సరే ఇతరత్ర ఏదైనా సంగీత వాద్యాలు, అంటే ఇప్పుడు మనం తబలా అనుకోండి, వీణ అనుకోండి, ఇలాంటివి ఏమైనా సరే వాటిల్లో నిష్ణాతులు కావాలి అనుకున్నప్పటికీ కూడా అందుకు చాలా అనుకూలకంగానే ఉంటుందని కూడా మరి మూలా నక్షత్రం వారికి అయితే చెప్పచ్చు. కనుక వీరు వాటికి సంబంధించిన రంగాల్లో అయితే ఎక్కువగా రాణించడానికి అయితే ఉంటుంది. మరి పూర్వాషాఢ నక్షత్రం వారు పుట్టడమే శుక్రమహాదశలో పుడతారు. అది ఇంచుమించుగా 20 ఏళ్ళు మొదటి పాదంలో అయితే, ఆ తర్వాత వచ్చేప్పటికి రవిదశ. కనుక ఈ పూర్వాషాఢ వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక చదువుల్లో రాణించడానికి మొదట సైన్స్ అనుకున్నప్పటికీ కూడా తర్వాత ఒక్కోసారి వారు ఎంచుకున్న విద్యలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వీరికైనా కూడా మెడికల్కి సంబంధించింది అయితే కనుక ఉపయుక్తంగానే ఉంటుంది. వీరికి కూడా మూల నక్షత్రం వారికి లాగానే ఏదైనా సరే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అనేది కొంతవరకు ఇంజనీరింగ్లు అయితే కనుక ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గురు శుక్రుడు అంటే ధనుర్రాశికి లాభాధిపతి శుక్రుడు కాబట్టి గురు శుక్రుల కాంబినేషన్లో ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాలు నడిపించే సంస్థల్లో కూడా వీరు రాణించడానికి ఉంటుంది. అంటే బ్యాంకింగ్లు కానీ, మరి ఇన్సూరెన్స్ రంగంలో కానీ, ఇలా ఫైనాన్స్ వ్యవహారాలు ఏవైతే నిర్వహించగలుగుతారో అలాంటి వాటిల్లో కూడా బాగా రాణించడానికి ఉంటుంది. అందుకని వీళ్ళు ఒకవేళ MBA చేస్తే కనుక అక్కడ ఫైనాన్స్ అనేది తీసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు.
అయితే ఇక్కడ ఉత్తరాషాఢ వారికి మాత్రమే కొంతవరకు చదువుల్లో ఇబ్బందులు పడే అవకాశాలు మొదట్లో ఉండే ప్రమాదం అయితే ఉంటుంది. ఎందుకంటే వీరు పుట్టడమే రవి దశలో పుడతారు. తర్వాత వచ్చేప్పటికి చంద్రమాస దశలో చదువు నిలకడగా సాగలేకపోవటం, ఆలోచనలు నిలకడగా సాగలేకపోవటం, తర్వాత వచ్చేప్పటికి మరి కుజమాస దశ కాబట్టి అక్కడ కూడా ఏదైనా సరే కొంత మొదట చెప్పుకున్నట్టు ఒక్కోసారి దేవుడు అంటే నమ్మకం ఉండటం, దేవుడు అంటే నమ్మకం లేకపోవటం, ఉన్నట్టుండి అతికి పోవటం అనేది, లేదా ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలకు లోనవటం అనేది. అందుకని వీళ్ళు విద్యలోకి వచ్చేప్పటికి బాగా కంట్రోల్ ఉంటే తప్ప ఒక్కోసారి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంతవరకు మొదట్లో ఈ చదువు పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. వీరికి వయసు పెరిగిన కొద్దీ మరి ఆ విద్య పట్ల ఆకర్షణ, అయ్యో మనం విద్య పోగొట్టుకున్నామే అనే పశ్చాత్తాపం, ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఉత్తరాషాఢ వాళ్ళు మాత్రమే కొంతవరకు విద్యలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏదైనప్పటికీ కూడా వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక ఈ వ్యాపారంలోకి వచ్చేప్పటికి వీళ్ళకి ఇంచుమించుగా ఏ వ్యాపారమైనా వీళ్ళు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యాపారాలు అయితే ఎక్కువగా ఉపయోగపడతాం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే కన్సల్టెన్సీకి సంబంధించిన అవి కూడా వీరికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఏజెన్సీస్ అంటే సిమెంట్ ఏజెన్సీస్ కానీ ఇతరత్ర ఏజెన్సీస్ అలాంటి వాటికి సంబంధించిన వాటిలో కూడా వీరు రాణించగలుగుతారు. వస్త్రాలు టెక్స్టైల్కి సంబంధించిన వాటిలో కూడా వీరు రాణించడానికైతే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి వ్యాపార పరంగా వెళ్ళేటైతే కనుక ఆ రకంగా ఎంచుకోవాలి. ఇక ధనుర్రాశి వారికి వచ్చేప్పటికి మొదట్లో వీరు కొంతవరకు ఏదైనా సరే ప్రేమ ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులు అవడానికి, అలాగే ప్రేమ వివాహాలు అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఇదే రకంగా ఈ ధనుర్రాశి వాళ్ళు చివరి నిమిషం దాకా కూడా వారు ప్రేమిస్తున్న వ్యవహారాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ఒక్కోసారి మరి చివరి నిమిషంలో కొంత పెద్దల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఒక్కోసారి ఈ ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళ విషయంలో కొద్దిగా జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే పెళ్లి అనేది కానీ అంటే వీళ్ళు తర్వాత అంటే మధ్య వయసు నుంచి వచ్చేప్పటికి పూర్తిగా వీరు ఇటు శృంగారము, తర్వాత ఏదైనా సరే కుటుంబము ఇలాంటి విషయాలు కొంతవరకు ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చి క్రమేపీ వీరు వారి యొక్క మనో అభిరుచి ఏదైతే ఉంటుందో, అంటే ఒకరికి బాగా కవిత్వం పట్ల అభిరుచి ఉంటుంది, ఒక్కొక్కరికి సంగీతం పట్ల ఉంటుంది, ఇలా ఏదైతే వారి యొక్క వ్యక్తిగత అభిరుచులు ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ నెమ్మదిగా ఈ కుటుంబాన్ని కొంత వీళ్ళు పట్టించుకోపోవటం అనేది జరుగుతుంది. దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇంట్లో ఏర్పడవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు కూడా ఈ వైవాహిక జీవితం అనేది కొంత సుఖప్రదంగానే సాగుతుంది. ఎక్కడైనా సరే ఏదైనా సరే కొంత ఈ నిరాశ ఇలాంటిది కానీ చిన్న చిన్న అసంతృప్తులు కానీ ఏవైనా ఉంటే వీరి యొక్క వ్యక్తిగత అభిరుచుల వల్ల ఆ రకమైన సౌఖ్యాన్ని కొంతవరకు ఈ కుటుంబంలో కొంత వీళ్ళు పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది తప్ప మిగతా విషయాల్లో కొంత చాలా వరకు వీళ్ళు ముందుకు రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఆస్తిపాస్తులు సమకూర్చుకోవటంలో కూడా తల్లిదండ్రులు వారసత్వంగా ఇస్తే తప్ప వీరంతా వీరు సంపాదించడానికి చాలా ఎక్కువ కాలం తీసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే వీరు అన్ని రకాల ఆనందాలు సాధారణంగా ఎక్కువ శాతం అయితే కనుక 40 ఏళ్ళు దాటిన తర్వాత నుంచే ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా ఒకటి సంపాదించడం కష్టమేమో కానీ వీళ్ళైతే నిలబెట్టుకోవడానికి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా కృషి చేయటం అనేది అయితే జరుగుతుంది. వీరికి 1, 3, 5 సంఖ్యలు అయితే కనుక ఎక్కువగా అనుకూల తేదీలుగా ఉంటాయి. ఇక ఆరోగ్య విషయంలో వీరికి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఈ తొడలు వీటికి సంబంధించిన కానీ చర్మానికి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి కొంత అనారోగ్యాలు రావడానికి అయితే ఉంటాయి. తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా వీరు మొదటి నుంచి ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వెళ్తే ఆ రకంగానే వీరికి ఆరోగ్యపరంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంటాయి. ఇక అంకెల్లో మొదట ఇందాక చెప్పుకున్నట్టుగా 1, 3, 5 అనేది ఎక్కువగా అనుకూలమైన మరి తేదీల్లో ఉంటాయి. ఇక ఉత్తరము, తూర్పు 2 దిక్కులు కూడా చాలా ఎక్కువగా వీరికి మేలు చేస్తాయి. ఏదైనప్పటికీ కూడా వీరు ఎక్కువగా మరి ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని మొదటి నుంచి పూజించుకుంటూ వస్తే కనుక వీరి జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి, తగ్గడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.